1960లో రీడర్స్ డైజెస్ట్ అనే పత్రికలో ఒక నిజంగా జరిగిన సంఘటనను ప్రచురించారు. న్యూయార్క్లో ఒక టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. అతనికి భార్య, 4 పిల్లలు ఉన్నారు. ఆ సమయంలోనే ఒక నెల తర్వాత క్రిస్మస్ వస్తుంది. అమెరికాలో క్రిస్మస్ మాసంలో చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆ 4 పిల్లలు వచ్చి మా స్నేహితులందరికీ వాళ్ళ తల్లిదండ్రులు మంచి మంచి గిఫ్ట్స్ కొంటూ ఉన్నారు, నువ్వు ఏమి కొంటావని ఆమెను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఆమె దగ్గర డబ్బులు లేవు. దేవునికి ప్రార్థించింది. పేపర్ మీద తన ప్రార్థన రాసి పెట్టుకుంది. ఒకరోజు పిల్లలు సెలవు దినం అవటంతో షాపింగ్కి వెళ్దామని అల్లరి చేయటం మొదలుపెట్టారు. తల్లికి ఏం చేయాలో తెలియక కనీసం ఆ షాపులైనా చూపిద్దామని మ్యాన్హాటన్లో ఒక పెద్ద స్టోర్ రూమ్కి తీసుకుని వెళ్ళింది. ఆ షాపులోనికి పిల్లలు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కో ట్రాలీ తీసుకుని వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా ఆ ట్రాలీలో నింపేసుకున్నారు. తీరా బిల్ కౌంటర్ దగ్గరికి 4 ట్రాలీలు తీసుకుని వచ్చి లెక్క కడితే $830 అయ్యింది. ఆ బిల్లు ఇవ్వగానే షాక్ అయిన తల్లి, నా దగ్గర డబ్బులు లేవు అంది. డబ్బులు లేకపోతే చెక్ ఇవ్వమని అడుగుతారు. నా దగ్గర చెక్ కూడా లేదంటుంది. ఆ సమయంలో స్టోర్ యొక్క ఓనర్ అక్కడ ఉంటాడు. అతను చాలా ధనవంతుడు. ఇదంతా చూసిన ఓనర్, నీ బ్యాగ్లో ఏముంది అని అడుగుతాడు. ఆ బ్యాగ్లో నుండి ఒక పేపర్ తీసి ఆయనకి ఇస్తుంది. ఆయన ఆ పేపర్ విప్పి చదివి వ్యంగ్యంగా నవ్వుతాడు. అందరూ రండి రండి అని పిలుస్తాడు. ఈమె ఇవన్నీ ఇక్కడ కొని యేసు ప్రభువుకు రాసిన లెటర్ తీసుకుని వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఆయన ఎటకారంగా, నువ్వు యేసు ప్రభుకి రాసిన లెటర్ ఎంత ఉందో అంత బరువు గల వస్తువులు నీకు ఇస్తాను అంటాడు. జనాలందరూ కూడా ఎస్ ఎస్ యు ఆర్ రైట్ అని అరుస్తారు. అప్పుడు ఆ ఓనర్ ఆ పేపర్ తీసుకుని మడత పెట్టి వేయింగ్ మిషన్ మీద ఒక పక్కన పెట్టి రెండో పక్క ఆ పిల్లలు నింపుకున్న చాక్లెట్ బాక్సుల్లో నుండి ఒక బాక్స్ విప్పి చాక్లెట్ తీసి అవతల పెడతాడు. ఆ పేపరు 10 గ్రాముల కంటే ఎక్కువ ఉండదు, కానీ చాక్లెట్ 20 గ్రాములు ఉంటుంది. ఆ చాక్లెట్ వేసిన ఆ ముళ్ళు మాత్రం ఎక్కడా కదలలేదు. ఆ ఓనర్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఒక్కొక్క వస్తువు తీసి ఆ వేయింగ్ మిషన్ మరొక సైడ్ వేయటం మొదలుపెట్టాడు. కానీ ఆ ముళ్ళు ఏమాత్రం కదలలేదు. ఆ పిల్లలు కొన్న వస్తువులు, బొమ్మలు అన్ని తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేయటం మొదలుపెట్టారు. కానీ ఆ ముళ్ళు మాత్రం కొంచెం కూడా కదలలేదు. ఆ ఓనర్ వేయింగ్ మిషన్ తయారు చేసిన ఆ కంపెనీ ఓనర్కి ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు. అప్పుడు అతను ఒక హెలికాప్టర్తో చీఫ్ ఇంజనీర్ తీసుకుని వచ్చి ఆ వేయింగ్ మిషన్ ని పరిశీలిస్తే ఆ ఇంజనీర్, ఆ వేయింగ్ మిషన్ లో ఫ్యూజ్ పోయింది, నువ్వు 100 కిలోల బరువు వేసిన ఆ ముళ్ళు అలాగే ఉంటుందని చెప్పాడు. ఆ యొక్క స్టోర్ ఓనర్ ఆశ్చర్యపోయాడు. ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక అద్భుతాన్ని అదే సమయంలో జరిగించాడు. ఆ వేయింగ్ మిషన్ లో ఉన్న ఫ్యూజు ఎగిరిపోయేటట్లు చేశాడు దేవుడు.